సార్ 2 నిమిషాలు. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, హరిశన్న గారికి, జాన్ వెస్లీ అన్న గారికి, ఆర్ కృష్ణన్న గారికి, మిగతా నాయకులందరికీ కూడా నిరుద్యోగ యువతకు అండగా నిలబడడానికి వచ్చినందుకు యావత్ తెలంగాణ నిరుద్యోగ యువత తరపున మేము ఎప్పటికీ రుణపడి ఉంటామని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. అలాగే నిరుద్యోగ మిత్రులందరూ కింద ఉన్న మా యూనివర్సిటీ నుంచి మా అన్నలు, అలాగే నిరుద్యోగ అన్నలు తమ్ములు అందరికీ కూడా పేరు పేరున ఉద్యమాభివందనాలు. అయితే నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒక 4-5 అంశాలు నేను చాలా సింపుల్గా మాట్లాడాలనుకుంటున్నా. ఎక్కడ పోయింది మీ 2000 ఉద్యోగాలు గ్రూప్ 2? ఎక్కడ పోయింది మీ మెగా డిఎస్సి? ఎక్కడ పోయింది గ్రూప్ 1 1:100? ఎవడు తీసుకురమ్మన్నాడు జీవో నెంబర్ 29? ఎక్కడ పోయిండు ఈ రాహుల్ గాంధీ? ఎక్కడ పోయిండు ఈ ప్రియాంక గాంధీ? కాంగ్రెస్ పార్టీ మీకు చేతనైతే ఉద్యోగాలు ఇవ్వండి, లేకపోతే చేత కాదని చెప్పేసి చేతులు ఎత్తండి. అంతేగాని జూన్ అన్నారు, అక్టోబర్ అన్నారు, జూన్ 2 అన్నారు, సెప్టెంబర్ 17 అన్నారు. మరి మీకు ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, లోకల్ బాడీ ఈ నిరుద్యోగ యువత గురించి, ఈ నిరుద్యోగుల గురించి కనీసం ఒక చింత, కొంచెమైనా ఒక ఆలోచన ఉందా మీకు? ఇవన్నీ పక్కనైతే ఉద్యోగాలు ఎక్కువైపోయినాయి. ఎవడైనా గ్రూప్ 1 నియామక పత్రాలని రాత్రి 1ంటికి ఎవడైనా ఇస్తారా? ఈ తెలంగాణలో రేవంత్ రెడ్డిని అందరు తిట్టుకున్నారు. ఒక రాష్ట్రకి గేదెలు, బర్రెలు, కుక్కలు, నక్కలు తప్ప వాళ్ళే తిట్టుకోవాలిగా. లాస్ట్కి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కూడా అసలు నెమలులు అవి నెమలులే కావని చెప్పి అంటాడు రేవంత్ రెడ్డి. ఇది గుర్తుపెట్టుకో, టోటల్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోరి. ఫస్ట్ రేవంత్ రెడ్డి చెప్తున్నా, నీ గుండె మీద రాసుకుంటావా, ఇంకా ఎక్కడైనా రాసుకుంటావా, ఇది గుర్తుపెట్టుకో. ఈ రోజు నుంచి నిన్ను చిత్రహింసలు పెడతాం, ఉద్యమాలతో ఉక్కిరి బిక్కిరి చేస్తాం. నీకు మా ఉద్యమం అంటే ఎట్లా ఉంటుందో చూపిస్తాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మీరు మీ అమ్మకు అబ్బకు పుట్టుంటే, ఇది గుర్తుపెట్టుకోరి, మీరు మీ అమ్మకు అబ్బకు పుట్టుంటే మేము డబ్బులు తీసుకొని మేము పేడ ఆర్టిస్టులు అంటారా? సన్నాసులారా మీరు? కడుపు మంటతో ఉద్యోగాలు మేము ఒకవైపు చదువుకుంటూ ఒకవైపు ఉద్యమాలు చేసుకుంటూ మా ఇప్పటివరకు ఒక్క నోటిఫికేషన్ లేదు మాకు. ఇవి లేకుండా మేము కష్టపడుతుంటే రూపాయి కూడబెట్టుకొని సుప్రీంకోర్టు వరకు పోతుంటే డబ్బులు ఎక్కువయ్యాయని చెప్పేసి మేము సుప్రీంకోర్టు కేసులో పోతామా? అంటే ఇది ఎంత దారుణం. నిరుద్యోగులు ఇది గుర్తుపెట్టుకోరి. మనమందరం కదిలితేనే వాళ్ళందరూ కదులుతారు. మీరు ధర్నాలు చేస్తారనే నోటిఫికేషన్ వస్తాయి అనుకున్నారు, ముట్టడి చేస్తే నోటిఫికేషన్ వస్తాయి అనుకున్నారు. 23 నెలలైంది. ఇక నుంచి మనందరం కథం తొక్కాలా? తొక్కాలా వద్దా? ఎందుకు వచ్చినారు? ఇది టైం పాస్ పెట్టుకున్నామా మీటింగ్ ఏమైనా? జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు. సోదరుడు శంకర్ ఒక్క నిమిషం దయచేసి. కాంగ్రెస్ నిరుద్యోగ బాకీ కార్డు ఆవిష్కరణలో భాగంగా ఈరోజు ముఖ్య అతిథులు వచ్చిన అందరికీ పేరు పేరున ప్రత్యేక అభినందనలు. మన మెయిన్ ఎజెండా కాంగ్రెస్ హటావో నిరుద్యోగి బచావో, కాంగ్రెస్ హటావో తెలంగాణ బచావో. గతంలో తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు నీళ్లు, నిధులు, నియామకాలు అనే కాన్సెప్ట్ తోటి జరిగింది. ఈరోజు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత నీళ్లు ఆంధ్రకి తరలిపోయాయి. నిధులు రావాల్సిన నిధులు హైదరాబాద్లో హైడ్రాన్ తీసుకొచ్చి నిధులు ఆగం చేసిండు. ఇంకా ఈ నియామకాలు అమ్ముకోవడానికే సరిపోతుంది. గ్రూప్ 1 అమ్ముకున్నాడు, జీవో 46 బాధితులకు అన్యాయం చేసిండు, జీవో 108 బాధితులకు అన్యాయం చేసిండు. ఇంత దరిద్రంగా ఉందంటే కొన్ని సందర్భాల్లో రేవంత్ రెడ్డి చెప్తుంటే విన్నా నేను, ఇంకా 10 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని. నీకెంత సిగ్గుచేటు. నీకు దమ్ముంటే ఈరోజు ఒక నిరుద్యోగిగా నేను రేవంత్ రెడ్డికి ఛాలెంజ్ విసురుతున్నా. నీకు దమ్ముంటే నీ కొడంగల్లో నువ్వు రాజీనామా చేయి. నీ కొడంగల్లో ప్రతి ఇంటికి మా నిరుద్యోగులు వచ్చి ప్రచారం చేసి నిన్ను ఓడగొడతారని చెప్పేసి తెలియజేస్తున్నా. ఇంకొకటి, మా నిరుద్యోగ మిత్రులు బాధపడుతున్న అంశము, మా వాళ్ళను పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్తున్నారు. ఎవరయ్యా పెయిడ్ ఆర్టిస్టులు? కొంతమంది
ఎవరైతే నేను ముఖ్యంగా రేవంత్ రెడ్డికి చెప్తున్నా, ఎవరైతే మూటాలు మోసేటోడికి వానికి తెలుసు వీళ్ళు మూటాలు మోసేటోళ్ళని. గతంలో ఓటు నోటు విషయంలో నువ్వు మూటాలు మోసినావు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు మీరు కాంగ్రెస్ ఏర్పడినాక మీరు ఢిల్లీకి మూటాలు మోస్తున్నారు. మా నిరుద్యోగులు ఎక్కడ మూటాలు మోయట్లేదు. స్థానికంగా చెప్తున్నాము, నిరుద్యోగుల అంశంలో స్థానికత అనేది చాలా ప్రాబ్లం అవుతుంది. ఆంధ్రులకు అది అవకాశంగా కల్పిస్తున్నారు. 1 నుంచి 7వ తరగతి చదివితే తెలంగాణలో ఆంధ్రుడు స్థానికుడు అవుతున్నాడు. అదే 8 నుంచి 10వ తరగతి వరకు ఆంధ్రాలో చదివితే వాడు అక్కడ లోకల్ అవుతున్నాడు. ఈ లోకల్ విషయంలో మీరు ప్రత్యేక చొరవ తీసుకొని నువ్వు మూటాలు మోస్తున్నావు కాబట్టి మా నిరుద్యోగుల మీద విష ప్రచారం చేస్తున్నావు. నిరుద్యోగులు తలుచుకుంటే రేపు రాబోయే ఎన్నికల్లో మిమ్మల్ని ఓడగొట్టడం ఇది తథ్యం. రాసి పెట్టుకో, నిరుద్యోగులు తడి పెట్టుకుంటే ఏ ప్రభుత్వం నిలబడలేదు. థ్యాంక్ యూ. అందరికీ ధన్యవాదాలు. అందరిది ఒకటే నినాదం, కాంగ్రెస్ హటావో తెలంగాణ బచావో. కాబట్టి మన శంకర్ నాయక్ను 1 నిమిషం మాట్లాడడానికి. వేదిక పైన ఉన్న వాళ్ళ పెద్దలందరికీ నమస్కారం. నాతోటి నిరుద్యోగ జేఏసీ మిత్రులకు కూడా నమస్కారం తెలియజేస్తున్నా.